హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిందాంరా. తిందాంరాలో ఈరోజు మనము ఓట్స్తో వెజిటబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఓట్స్ ఉప్మా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఈ ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అని మీరు వెంటనే చూడవచ్చు. ఓట్స్ వెజిటబుల్ ఉప్మాకి ఒక కప్పు నుండిగా ఓట్స్ తీసుకున్నాను. దీంట్లో కావాల్సినవి నేను ఇక్కడైతే మొలకలు వచ్చిన శనగలు తీసుకున్నాను ఒక కప్పు నిండుగా. అలానే క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, పోపు సామాన్లు తీసుకున్నాను, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, బంగాళదుంపను కట్ చేసి ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఓట్స్ని వేసి వేయించుకోవాలి. కొంచెం దోరగా అయ్యే వరకు ఒక 2 minutes వేయించి తీసి పక్కన ప్లేట్లో వేసుకుని ఓట్స్ని బాగా చల్లారనివ్వాలి. మరలా అదే కడాయిలో ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు సామాన్లు వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. ఒక బంగాళదుంపను కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకున్నానండి. ఆ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దీంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు వేసుకుంటున్నాను, మొలక వచ్చినవి. మీరు కావాలంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు. ఇక్కడ బీన్స్ అవి కూడా వేసుకున్నా కూడా ఈ ఓట్స్ ఉప్మా చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఓట్స్ ఉప్మాలో మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. తర్వాత దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ముక్కలు బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో ముక్కలు బాగా కలుపుకుంటూ ఉండాలండి. మనం ఏ కప్పుతో ఓట్స్ తీసి వేయించి పెట్టుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా వాటర్ పోసుకోవాలి. మనం ఓట్స్ని వేయించుకోవడం వల్ల ఓట్స్ ఉప్మా పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఈ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ ఎలా మరిగిందో చూసుకోవాలి. చక్కగా వాటర్ బాగా మరిగిందండి. ఈ సమయంలోనే సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఓట్స్ని, ఆ ఓట్స్ని వేసుకోవాలండి. ఓట్స్ని వేసుకుని వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకుని కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, షుగర్ కంట్రోల్లోకి రావాలనుకునే వాళ్ళు ఓట్స్ని ఏదో రూపంలో రోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు, షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. చూడండి, ఓట్స్ని ఇలా వేయించుకోవడం వల్ల ఓట్స్ ఉప్మా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. అంతేకాదని చాలా రుచిగా కూడా ఉంటుంది ఉప్మా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, వెజిటబుల్ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ఓట్స్ని వేయించి ఇలా ఉప్మా చేసుకున్నాం కదండి. ఉప్మా పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. దీంట్లో మీకు ఇష్టమైన వాళ్ళైతే ఆకుకూరలు కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఈ ఓట్స్ ఉప్మా చాలా హెల్త్కి మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోండి. ఓట్స్ని ఏదో రూపంలో తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇక్కడ వస్తే హెల్త్కి మంచిదని నేను మొలకలు వచ్చిన శనగలు వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. థ్యాంక్ యూ.